నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని నీరుకొండ రిజర్వాయర్ కట్టే ప్లేస్ లో అయితే ఉన్నాము. ఈ నీరుకొండ రిజర్వాయర్ అమరావతి రాజధానిలోనే అతిపెద్ద రిజర్వాయర్ అనమాట. అమరావతి రాజధాని ప్రాంతంలో మొత్తం 3 చోట్ల రిజర్వాయర్స్ అయితే కడుతున్నారు. ఒకటి నీరుకొండ రిజర్వాయర్, ఇంకా శాఖమూరు సెంట్రల్ పార్క్ లో 50 ఎకరాల్లో రిజర్వాయర్, ఇంకా పెనుమాక రిజర్వాయర్ అనమాట. ఈ 3 రిజర్వాయర్లలోనే అతిపెద్ద రిజర్వాయర్ ఇది. దాదాపు 450 ఎకరాల విస్తీర్ణంలో 0.4 TMC కెపాసిటీతో ఈ రిజర్వాయర్ అయితే కడుతున్నారు. మెయిన్ ఈ రిజర్వాయర్ కట్టడానికి గల ఉద్దేశం ఏంటంటే స్టోరేజ్ కెపాసిటీ కోసం అన్నమాట. అంటే వాటర్ స్టోరేజ్ కోసం ఈ రిజర్వాయర్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఫ్యూచర్ లో దీన్ని టూరిజం పర్పస్ గా కానీ ఇంకా వేరే పర్పస్ గా కూడా ఉపయోగించుకుంటారు. ఈ రిజర్వాయర్ కి సంబంధించిన పనులు ప్రెసెంట్ భారీ ఎత్తున అయితే జరుగుతున్నాయి. ప్రతి ఒక్క చోట డంపర్లు, ఎస్కావేటర్లు అయితే కనిపిస్తున్నాయి. 450 ఎకరాల విస్తీర్ణంలో ఈ రిజర్వాయర్ లో ప్రతి ఒక్క చోట ఒక ఏరియాల వైపు ఎస్కావేషన్ చేసుకుంటూ అయితే వెళ్తున్నారు. ప్రెసెంట్ మనం ఒక ఏరియాలో అయితే ఉన్నాము. ఈ ఏరియా వైపు మీరు చూడొచ్చు, ఎస్కావేషన్ పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు. ఏరియా వైపు అయితే కంటిన్యూస్ గా ఈ బిట్ వరకు ఎస్కావేషన్ చేస్తున్నారు. ఇలాగే ప్రతి ఒక్క చోట ఈ డంపర్స్, ఎస్కావేటర్స్ అయితే పనిచేస్తున్నాయి. ఎక్కడికక్కడ ఈ పనులు అయితే జరుగుతున్నాయి కంటిన్యూస్ గా 450 ఎకరాల విస్తీర్ణంలో. నేను ఈ వీడియోలో ఈ నీరుకొండ రిజర్వాయర్ కి సంబంధించి ప్రెసెంట్ ఇప్పుడు ఏమేం పనులు జరుగుతున్నాయి, ఎంతవరకు కంప్లీట్ అయినాయి మీకు డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమరావతి సీట్ క్యాపిటల్ ఏరియా మాస్టర్ ప్లాన్ మ్యాప్లో నీరుకొండ రిజర్వాయర్ ఎగ్జాక్ట్గా ఏ లొకేషన్లో వస్తుందో మీకు ఇక్కడ డీటెయిల్గా చూపిస్తాను. ఈ నీరుకొండ రిజర్వాయర్ వచ్చేసి కొండవీటి వాగుతో అయితే కనెక్టివిటీ ఇస్తున్నారు. ఈ కొండవీటి వాగు అనంతవరం దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది. అనంతవరం దగ్గర నుండి స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ ఇంకో వాగు అయితే కలుస్తుంది. ఇది వచ్చేసి గ్రావిటీ కెనాల్ అనమాట. ఈ గ్రావిటీ కెనాల్ను క్రాస్ అయిన తర్వాత ఇటువైపు శాఖమూరు విలేజ్ అయితే ఉంటుంది. ఈ శాఖమూరు విలేజ్ దగ్గర ఒక చిన్న చెరువు ఉంటుంది. ఆ చెరువుని క్రాస్ అయిన తర్వాత ఈ శాఖమూరు సెంట్రల్ పార్క్ ఏదైతే ఉందో దాంట్లో 50 ఎకరాల్లో ఒక రిజర్వాయర్ అయితే వస్తుంది. ఆ రిజర్వాయర్ దాటిన తర్వాత ఇక్కడ నీరుకొండ రిజర్వాయర్లో వచ్చి కలుస్తుంది ఈ కొండవీటి వాగు. ఈ నీరుకొండ రిజర్వాయర్ మొత్తం మీరు చూడొచ్చు, SRM యూనివర్సిటీకి పక్కనే ఉంటుంది. దాదాపు 450 ఎకరాల విస్తీర్ణంలో ఈ రిజర్వాయర్ అయితే ఉంటుంది. దాని తర్వాత ఈ కొండవీటి వాగు అలాగే వచ్చి ఇక్కడ పెనుమాక రిజర్వాయర్లో వచ్చి కలుస్తుంది. ఈ పెనుమాక రిజర్వాయర్ దగ్గరే పాలవాగు కూడా వచ్చి కలుస్తుంది. 2 వాగులు కలిసిన తర్వాత ఒక సింగిల్ కెనాల్గా అయితే మారుతుంది. ఇక్కడ ఈ సింగిల్ కెనాల్ వచ్చేసి కొండవీటి వాగు అనమాట. ఇక్కడే మనకి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా ఆ నీరు మొత్తాన్ని ఏంటంటే కృష్ణా నదిలోకి ఎత్తిపోస్తారు. ప్రెజెంట్ ఈ నీరుకొండ రిజర్వాయర్కి సంబంధించిన వర్క్స్ వచ్చేసి N10 రోడ్డు పక్కనే జరుగుతున్నాయి. అంటే SRM యూనివర్సిటీకి బ్యాక్ సైడ్లోనే జరుగుతున్నాయి. దాదాపు 450 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ రిజర్వాయర్లో ఏంటంటే అనేక చోట్ల పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు. ఎస్కావేషన్ పనులు అయితే కంటిన్యూస్గా జరుగుతూ ఉన్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, దాదాపు 8 మీటర్ల డెప్త్ వరకు ఎస్కావేషన్ అయితే చేస్తున్నారు. అంటే 24 నుండి 25 అడుగుల వరకు అయితే డెప్త్ ఉంటుంది. అంత లెవెల్ వరకు ఎస్కావేషన్ చేసిన తర్వాత గ్యాబిన్ మెష్ అలాంటిదైతే ఏర్పాటు చేస్తారు దీని చుట్టూ. ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు SRM యూనివర్సిటీ అదంతా మీరు చూడొచ్చు. అలాగే ఇక్కడ మీకు కనిపిస్తున్న కెనాలే ఇది కొండవీటి వాగు అనమాట. ఈ వాగు మొత్తం ఏంటంటే ఈ రిజర్వాయర్లో కలిసిపోతుంది. దాని తర్వాత ఒక సింగిల్ అంటే ఈ కొండవీటి వాగు అలాగే వెళ్ళి పెనుమాక దగ్గర ఉన్న రిజర్వాయర్లో కలుస్తుంది. అక్కడే మనకి పాలవాగు కూడా వచ్చి కలుస్తుంది. ఈ కొండవీటి వాగు ఏంటంటే మూడు రిజర్వాయర్లతో అయితే కనెక్టివిటీ అవుతుంది. అంటే శాఖమూరు సెంట్రల్ పార్క్లో ఉన్న 50 ఎకరాల రిజర్వాయర్తో కనెక్ట్ అవుతుంది. దాని తర్వాత నీరుకొండ రిజర్వాయర్తో కనెక్ట్ అయ్యి పెనుమాక రిజర్వాయర్తో కూడా కనెక్ట్ అయిన తర్వాత మళ్ళీ అది సింగిల్ కెనాల్గా మారిపోతుంది. పాలవాగు వచ్చేసి ఒక రిజర్వాయర్కే కనెక్ట్ అవుతుంది. అంటే పెనుమాక రిజర్వాయర్ ఒకటే కనెక్ట్ అవుతుంది. ఈ నీరుకొండ రిజర్వాయర్ దాదాపు 487.41 కోట్ల రూపాయలతో అయితే నిర్మిస్తున్నారు. దీనికి వరల్డ్ బ్యాంకు ఇంకా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు రుణాలతో ఈ ప్రాజెక్ట్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 900000564666.
అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మిస్తున్న రిజర్వాయర్స్, కెనాల్స్ చాలా కీ రోల్ అయితే పోషిస్తాయి. ఈ రిజర్వాయర్స్, కెనాల్స్‌ని ఫ్లడ్ మేనేజ్‌మెంట్ పరంగా, అలాగే స్టోరేజ్ పరంగా, ఇంకా టూరిజం పరంగా అయితే నిర్మిస్తున్నారు. అమరావతి ఫ్లడ్ మేనేజ్‌మెంట్‌కి సంబంధించిన డిజైన్స్ వచ్చి నెదర్లాండ్స్ వాళ్ళు ఇచ్చిన డిజైన్స్ ప్రకారం అయితే ఇక్కడ కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. నెదర్లాండ్స్ వాళ్ళు ఇచ్చిన డిజైన్స్ ప్రకారం అమరావతి సిటీ కాకుండా ఔట్ సైడ్ మొత్తం కలిపి 6 చోట్ల రిజర్వాయర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో ఒక 3 రిజర్వాయరు, ఔట్ సైడ్ అమరావతిలో ఒక 3 రిజర్వాయర్‌లయితే వస్తున్నాయి. అమరావతిలో వచ్చేసి శాఖమూరు సెంట్రల్ పార్క్‌లో 50 ఎకరాల విస్తీర్ణంలో 0.03 టీఎంసీ కెపాసిటీతో ఒక రిజర్వాయరు, నీరుకొండ దగ్గర 450 ఎకరాల విస్తీర్ణంలో 0.4 టీఎంసీ కెపాసిటీతో ఒక రిజర్వాయరు, ఇంకా పెనుమాక దగ్గర 197 ఎకరాల విస్తీర్ణంలో 0.10 టీఎంసీ కెపాసిటీతో ఒక రిజర్వాయర్ అయితే కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇవి కాకుండా ఔట్ సైడ్ అమరావతిలో కూడా 3 చోట్ల రిజర్వాయర్స్ అయితే ఇంకా కన్‌స్ట్రక్షన్ చేయాల్సి ఉంది. అయొచ్చేసి పెదపరిమి దగ్గర 0.3 టీఎంసీ కెపాసిటీతో ఒక రిజర్వాయరు, ఇంకా లామ్ దగ్గర 0.3 టీఎంసీ కెపాసిటీతో ఒక రిజర్వాయరు, ఇంకా వైకుంఠపురం దగ్గర 0.2 టీఎంసీ కెపాసిటీతో ఒక రిజర్వాయర్ అయితే ఇంకా కన్‌స్ట్రక్షన్ చేయాలి. ఈ కొండవీటి వాగు, పాలవాగుని ఏంటంటే పూర్తి స్థాయిలో ఎక్స్‌టెన్షన్ చేస్తారు. ఇంకా గ్రావిటీ కెనాల్‌ని ఏంటంటే కొత్తగా కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇక్కడ నుండి మీరు చూడొచ్చు. మొత్తం 450 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ రిజర్వాయర్ ప్రాంతం మొత్తం మీద అక్కడక్కడ కొన్ని చోట్ల పనులు చేసుకుంటూ అయితే వెళ్తున్నారు. కొన్ని చోట్లేంటంటే డీవాటరింగ్ ఆ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ కన్‌స్ట్రక్షన్ చేస్తున్న ఈ రిజర్వాయర్స్ మొత్తం ఫుల్ అయిన తర్వాత ఎక్సెస్ వాటర్ మొత్తం ఏంటంటే కెనాల్స్‌లోకెళ్తుంది. ముందుగా ఈ కొండవీటి వాగు, పాలవాగు ఏంటంటే అనంతవరం వైపు నుండి అయితే వస్తున్నాయి. అనంతవరం నుండి వచ్చే వాగుల్ని ఈ కొండవీటి వాగొచ్చేసి ఇంకా ఆహ్, శాఖమూరు సెంట్రల్ పార్క్‌లో ఉన్న రిజర్వాయర్‌లో వచ్చి కలిసిన తర్వాత అక్కడి నుండి నీరుకొండ రిజర్వాయర్ వైపు వస్తుంది. అది దాటిన తర్వాతే మనకి పెనుమాక రిజర్వాయర్ దగ్గరైతే వస్తుంది. ఫ్యూచర్‌లో అమరావతి రాజధాని ప్రాంతంలో ఎంత ఫ్లడ్ వాటర్ వచ్చినా ఏంటంటే, ఈ కెనాల్స్‌లోనే సరిపోతాయి. ఈ కెనాల్స్ ఫుల్ అయిన తర్వాత రిజర్వాయర్స్ ఫుల్ అవుతాయి. ఈ రిజర్వాయర్స్ మొత్తం ఫుల్ అయిన తర్వాతే మనకి ఎక్సెస్ వాటర్ మొత్తం ఈ కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ దగ్గరికెళ్ళి అక్కడి నుండి ప్రకాశం బ్యారేజీ వైపయితే వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్. నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తుంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.